అవుతున్నాయి అంతే. అది కూడా 1-2 బెల్టుల్లో మొన్నటిసారి తెలంగాణ కావచ్చు, అట్లాగే ఇక్కడ కావచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో వాళ్ళ పాత్ర తక్కువే ఉంది, కానీ ప్రయత్నం మాత్రం సిన్సియర్గా చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎస్టీ ఏరియాస్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈవెన్ మీకు ఇక్కడ అరక్ సీటు తెలుగుదేశం రుద్దల బీజేపీ మీద, బీజేపీ డిమాండ్ చేసి తీసుకుంది. తెలుగుదేశానికి ఎట్టాగు లేదు కాబట్టి అడగగానే ఫస్ట్ ఇచ్చేస్తానన్నది అరకు. ఈవెన్ అసెంబ్లీ సీట్లు కూడా పాడేరు అరక్కులో బీజేపీ కోరుకున్నారు, బీజేపీ అడగగానే ఇచ్చారు అక్కడ సీటు. అరకు ప్లస్ అరకు అన్నటువంటిది వాళ్ళు అడిగారు, ఇచ్చారు. అంటే బేసిక్గా ఎస్టీ సెగ్మెంట్లలో దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీలో ఫస్ట్ ఎస్టీ సెగ్మెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ గిరిజన విభాగం చాలా సీరియస్గా ఎఫర్ట్ చాలా ఏళ్ల నుంచి పెట్టుకుంటూ వచ్చింది. మీకు ఈశాన్య రాష్ట్రాలు గిరిజన ప్రభావిత ప్రాంతాలన్నీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మిజోరాము, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటివన్నీ బీజేపీకి ఎట్లా వసిపోయినాయి అంటే ఆర్ఎస్ఎస్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొచ్చింది కాబట్టి అదే తరహా ఇక్కడ కూడా చేసింది. కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ క్రిందటిసారి దాదాపుగా 30,000-40,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఏజెన్సీ ప్రాంతాల్లో. అందుకని ఫస్ట్ అది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవి వైసీపీకి బ్యాండ్ ఇక్కడ బీజేపీ బలపడటం. ఎస్సీ సెగ్మెంట్స్లో ఇంకా పట్టు రాలేదు అది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఆ రూట్లో ఆ గ్యాప్ కోసం కూటమి కట్టారని నేను అనుకోను. గత్యంతరం లేని పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మనం సొంతగా ఏం